ఉదంకుడు గొప్ప మహర్షే, కాని అతనిలో ఉన్న పెద్ద లోపం కోపం. ఆ కోపం వల్ల అసలైన తత్వాన్ని గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకే కృష్ణుడు ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి ఉదంకుడికి తీవ్రమైన దాహం వేసింది. ఎక్కడా నీళ్లు లేవు. అప్పుడు కృష్ణుణ్ణి తలుచుకున్నాడు. అయినా నీళ్లు పుట్టలేదు. ఎదురుగా ఒక ఆటవిక జాతికి చెందిన వ్యక్తి పెంపుడు కుక్కలతో కనిపించాడు. అతని ఒళ్లంతా అపరిశుభ్రంగా ఉంది. కాని అతని దగ్గర స్వచ్ఛమైన జలం ఉంది. ఈ నీళ్లు తాగండి అని ఆ వ్యక్తి ఉదంకుడికిచ్చాడు. కాని అతని ఆకారాన్ని చూసి ఉదంకుడు దూరంగా వెళ్లమన్నాడు. ఆ వ్యక్తి, అతని కుక్కలు మాయమయ్యాయి. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. నిన్ను తలుచుకుంటే నీళ్లు పుడతాయని వరమిచ్చావు, కాని పుట్టలేదు కృష్ణా అని ఉదంకుడు బాధపడ్డాడు. ఆ మాటకు కృష్ణుడు నవ్వి, నువ్వు నాకు ప్రియమైన భక్తుడివని, నీకు అమృతాన్ని ప్రసాదించమని ఆ ఇంద్రుణ్ణి నేను కోరానని చెప్పాడు. అయితే మనుషులకు అమృతం విలువ తెలియదని, వారు అమృతాన్ని గుర్తించలేనంత అహంకారంతో ఉంటారని ఇంద్రుడు చెప్పాడు. కావాలంటే నిరూపిస్తానని ఇంద్రుడే ఆ ఆటవికుడిగా ఉదంకుడు ముందుకు వచ్చాడు. అతని చేతిలో ఉన్నది నీరు కాదు, అమృతం. కాని ఒక ఆటవికుడి జలం నేను తాగేదేమిటి అన్న అహంకారంతో అమృతాన్ని ఉదంకుడు వదిలేశాడు. అదృష్టం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అలాగే వేషం వర్ణం బట్టి ఎప్పుడూ మనుషులను అంచనా వేయొద్దని కృష్ణుడు చెప్పిన గొప్ప పాఠమిది. ఆటవికుడన్న కారణంతో సాటి మనిషిని అవమానించినందుకు ఉదంకుడు కుమిలిపోయాడు. తన అహంకారాన్ని వదిలేశాడు. అప్పుడే నువ్వెప్పుడు కోరుకుంటే అప్పుడు మేఘాలే నీ దగ్గరికి వచ్చి వర్షిస్తాయని కృష్ణుడు వరమిచ్చాడు.